లేవ్వా నీకు అవుతుందా హలో గైస్, వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు అయితే మీతోటి కొద్దిగా మాట్లాడాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు తమిళ్ చూసి వీడియోని ఓపెన్ చేసినట్టే మీకు అర్థమైపోవచ్చు అసలు ఇది ఏం వీడియో అని చెప్పేసి. సో చాలామందికి ఈ రివెంజ్ సిరీస్ అనేది చాలా బాగా నచ్చుతుంది, చాలా మంచిగా రెస్పాండ్ కూడా అవుతారు. ఏ వీడియో కింద అయినా సరే మనకు దగ్గర ఒక 100-150 డిస్లైక్స్ అయితే వస్తాయి అన్నమాట. అదొక బ్యాచ్ ఉంటుంది, అంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టనీకైనా సరే, లేకపోతే వీడియో పెట్టగానే వీడియో చూడముందుకు డైరెక్ట్గా డిస్లైక్ కొట్టనీకైనా సరే, కంపల్సరీగా మన వీడియో కింద ప్రతి వీడియోకి ఒక 70 నుంచి 150 దాకా డిస్లైక్స్ అయితే ఉంటాయి కంపల్సరీ. కాకపోతే ఇది రివెంజ్ సిరీస్ అయితే ఏది ఉందో ఆ వీడియోస్ అప్లోడ్ చేసినప్పటి నుంచి నేను గమనించింది ఏంటంటే లైక్స్ ఎక్కువ ఉన్నాయి, డిస్లైక్స్ అనేవి మనకు 100 కంటే ఎక్కువ పెరుగుతలేవు. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, అయినా సరే డిస్లైక్స్ అయితే తక్కువ ఉన్నాయి అనమాట. సో అదే ఒక పర్పస్ తోటి ఆ సిరీస్ని అదే విధంగా కంటిన్యూ అయితే చేస్తున్నాం. అంతేకాకుండా మన ఛానల్ 0 నుంచి 50K అవడానికి దగ్గర 7 months కంటే ఇంకెక్కువ టైమే పట్టింది. కాకపోతే ఈ వీడియోస్ కొద్దిగా నడవడం వల్ల ఏంటిదంటే ప్రతి వీడియోకి మనకు 150 మెంబర్స్ ఫాలోవర్స్ అయితే ఎక్కువ వస్తారు అనమాట. సో ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్. సో మన ఛానల్ అనుకున్నంత రేంజ్లో ఇంకా తొందరగా బూస్టప్ అవ్వాలి, మన ఫ్యామిలీ ఇంకా గ్రో అవ్వాలి అంటే ఇలాంటిది ఏదో ఒక నిచ్ కావాలి. సో నాకు తెలిసి మనది వచ్చేసి తెలుగు అడ్వెంచర్స్. సో దానికి సంబంధించిన వీడియోస్ రావాలి, ఈ సిరీస్ ఏంది, మధ్యలో రివెంజ్ ఏంటిది అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తారు. అలాగే ఒక 20 మెంబర్స్ ఆ విధంగా కామెంట్ చేస్తున్నా కానీ ఇంకా 80 మెంబర్స్ బాగుంది, ఇంకా కంటిన్యూ చేయండి అని చెప్పేసి కామెంట్ చేస్తారు అనమాట. సో వాళ్ళ కోసం అయితే వీడియో వస్తుంది. ఎక్కువ కూడా లేదు, జస్ట్ వారానికి 1 లేదా 2 ఆ విధంగా పెట్టుకుందాం, లేకపోతే నార్మల్గా వేరే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఐ హోప్ మీ సపోర్ట్ అయితే ఇస్తారనుకుంటున్నా. మన ఛానల్ వీలైనంత తొందరగా గ్రో అవ్వాలి అంటే కంపల్సరీగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉండాలి. అంటే ఈ కేటగిరీ చేద్దాం, అంటే ఈ నిచ్ మీద చేస్తే ఎలా ఉంటుంది, ఈ నిచ్ మీద చేస్తే ఎలా ఉంటుంది. మీరు నార్మల్గా చూస్తూనే ఉన్నారు కావచ్చు ఈ లాస్ట్ 1 వీక్లో పడ్డ వీడియోస్, మేము పెట్టిన ఎఫర్ట్ ఎట్లుంది, ఏం కథ అని చెప్పేసి. ఏ చిన్న వీడియో తీసుకున్నా సరే మాకు 1.5 day టైం పడుతుంది, 2 రోజులు టైం పడుతుంది, చాలా ఎక్కువ టైం తీసుకునే చేస్తున్నాం. అలాగే దాంతోపాటు సైమల్టేనియస్లీ మనకి రివెంజ్ సిరీస్ ఏదైతే ఉందో అది కూడా నడుస్తుంది అనమాట. సో రివెంజ్ మేమందరం మళ్ళీ బాగానే ఉంటాం, కలిసి ఉంటాం. చాలామంది అనుకుంటారు అరే వీళ్ళు ఈ విధంగా కొట్లాడుకుంటారు, విడిపోతారేమో అది అని చెప్పేసి. సో అలా ఏం లేదు, మేము ఏం తీసుకున్నా ఫన్గానే తీసుకుంటాం. ఓవరాల్గా వచ్చేసి మీరు ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, అది మా కాన్సెప్ట్ వచ్చేసి. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వారానికి 1-2 వీడియోలు తీసుకురామంటే తీసుకొచ్చి అదేవిధంగా కంటిన్యూ చేద్దాం. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే మన ఛానల్ వీలైనంత తొందరగా గ్రో అవుతుందేమో అని చెప్పేసి ఒక చిన్న ఆశ అంతే. ఎందుకంటే డింపీ హోమ్ టూర్ చేసినప్పుడు మనకు 50K ఉండే, ఇప్పుడు నేను షూట్ చేసినప్పుడు ఇప్పుడే చూసినా మనకు 54,002 ఫాలోవర్స్ అయితే అయ్యారనమాట. అదంతా ఈ సిరీస్ వల్లనే, మీ సపోర్ట్ వల్లనే. కంపల్సరీగా వీడియో 50K క్రాస్ చేస్తుంది ఆ వీడియో పెట్టినట్టయితే. నచ్చుతుంది అన్నమాట మీలో చాలామందికి. ఎవరెవరైతే వద్దు అన్నట్టుగా కామెంట్ చేస్తారో ప్లీజ్ మీరు చూడగానే, అంటే తమిళ్ చూడగానే స్కిప్ చేయడానికి ట్రై చేయండి. మనకు దీనివల్ల కొద్దిగా రీచ్ పెరుగుతుందేమో అని చెప్పేసి ఒక చిన్న ఆశతో అయితే దీన్ని అప్లోడ్ చేస్తున్నాం. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఏం జరిగినా సరే వీడియోని పర్సనల్గా తీసుకోకండి, మేము అందరం చిల్గానే ఉంటాం. వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసే ఉంటాం. జస్ట్ వీడియో కోసం అయితే ఈ విధంగా నడుస్తూ ఉంటుంది అనమాట. చూసి ఎంజాయ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దానికంటే ఇదే ఎక్కువ ఘోరంలో ఇలా పడుతుంది. మాటలు కూడా వస్తలేవు, ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. జైలు టైర్లు ఎందుకు తీసుకున్నా ఏమో కానీ ఇది అవతల పడుతుందా, లాక్ వస్తుందా జరా ఈ లాక్. ఇప్పుడు వీళ్ళని వచ్చేసి ఒక చిన్న ఫారెస్ట్లోకి అయితే తీసుకొచ్చినాం అనమాట. ఈ రోజు నైట్ నుంచి రేపు మార్నింగ్ వరకు వీళ్ళు ఇక్కడనే ఫారెస్ట్లోనే ఉంటారు. ఒక చెట్టు కట్టేసిపోతాం, ఏమన్నా రాని, అడవి పంది రాని, పాము రాని, ఏమన్నా కానీ ఎట్లా సర్వైవ్ అవుతారో సర్వైవ్ గారు. నైట్ మొత్తం కరెక్టే. ఒకవేళ సీసీటీవీ ఉంది ఓకే, వీళ్ళు చేసిన పనికి ఒకవేళ సీసీటీవీ లేకపోతే మేము కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు? అప్పుడు ఏ చేస్తావు? ఈ సేందేమో కానీ మళ్ళీ పురుగుల మమ్మల్ని కూడా చంపుతున్నాయి. ఇప్పుడు వాడికి అప్పయిపోతాం. ఇక ఈ జింగిడాలు చూసినావా 10 సార్లు అడిగా నేను, టైర్ లేవరా టైర్. మేము మాకు వెళ్ళది, నేను సీసీటీవీ చూసినరా అన్నా కూడా నాకు వెళ్ళది. అసలు వాని కూడా తీసుకొచ్చేది, కానీ ఇక మరీ 3 తీసుకొస్తే ఏమంటారు అని నిడిచిపెట్టిన. దర్రి
వచ్చేసి వీళ్ళని ఇక్కడ అయితే కట్టేస్తున్న ఈ చెట్టుకే బ్యాక్గ్రౌండ్ మీరు చూడ చెత్త ఘోరంగా ఉందో. ఇడికి మెయిన్ దేంతో టెన్షన్ అంటే అడవి పందులు పాములతో టెన్షన్. వీళ్ళు నైట్ మొత్తం ఎట్లా సర్వైవ్ అవుతారో చూద్దాం. ఇగో ఒక ఫోన్లో కాల్ పెట్టుకొని పోతా, అన్లిమిటెడ్ కాబట్టి లైన్లు ఉండరు, ఫోన్ స్విచ్ అయ్యేదాకా కూడా వస్తుంది. మీకేమైనా అయితేనే ఒర్రుర్రి, అప్పుడు మేము వస్తాం. మేము రానీకైనా మీకు అర్ధగంట పడుతుంది. ఎంజాయ్ అయ్యిరిగా. వీళ్ళు ఎన్నిటి దాకా సర్వైవ్ అవుతారో సర్వైవ్, కానీ పంది వస్తుందా పాము వస్తుందా అది వాళ్ళ ఇష్టం. ఇక పైన ఏమైనా వేయాలంటే ఆ భయం ఉండాలి. శేఖర్ గారిని ఇడిసపెట్టినా అని చెప్పేసి మీలో ఎవరైనా చాలామంది నెగిటివ్ కామెంట్ పెడతారు కావచ్చు. ఒకవేళ శేఖర్ గారు ఉండే అని మీకు అనిపించినట్టు అయితే కామెంట్ చేయర్రి. నెక్స్ట్ ఏదైనా పనిష్మెంట్లో వాడిని యాడ్ చేస్తాను. యాక్చువల్గా నేను అనుకున్న ప్రకారం అయితే వాడిని ఇడిసపెట్టినా, అది రాంగ్ అని మీరు అనుకున్నట్టయితే కామెంట్ చేయర్రి. కంపల్సరీగా వాడిని అయితే వేరే దాంట్లో ఉంచుదాం. ఓకేనా? ఇద్దరినైతే బలి చేసినాం. సరే చలో చూసుకుందాం. ఇక కెమెరా పెట్టిపోతున్నా, ఫోన్ పెట్టిపోతున్నా, కాల్ చేస్తా, ఏం ప్రాబ్లం వచ్చినా సరే. గోప్రో అయితే ఆన్ చేసినా ఛార్జింగ్ ఉన్నంతసేపు నడుస్తుంది, లైట్ ఆన్ చేసినా లైట్ ఛార్జింగ్ ఉన్నంతసేపు ఉంటుంది. ఇప్పుడు ఒక కాల్ చేసి వీళ్ళు ఎప్పుడు మనకు అవైలబుల్ ఉండేటట్టు ఒకసారి కాంటాక్ట్లో అయితే ఉందాం. వీళ్ళతో మాట్లాడడానికి రాత్రి అంతా మీద ఇక మా కాలుతో ఉంటాం. మీరు ఒరిజిన పడతాయి సైడ్ పెట్టుకుని ఉంటా. అవన్నీ అడగకూడదు మిమ్మల్ని ఇక్కడ ఉంచుకోవడం ఎక్కువ. ఈ పురుగులను అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళకి దీంతో ఎక్కువ టెన్షన్ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు స్పీకర్ పెట్టు, సౌండ్ పెట్టరా. హలో హలో, ఏమైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేస్తాం. రారీ రారా, ప్రాబ్లం కావాలనే కట్టేసిపోయేది. ఇక్కడ చూడరు, వీళ్ళ ముంగటినే ఈ అడవిలో ఏమో వేసిర్రు, దాని దగ్గరనే కట్టేసిపోతాం. ఇప్పుడు ఇది ఏంటిదో ఏం కథనో మాకు కూడా తెలియదు. ఏమైనా పడుతుందా, ఏమైనా తింటుందా, ఏమైనా అవుతుందా, మీ ఇష్టం. ఉండిపోయి డింపి నువ్వానా కొట్టుడు. మొత్తానికి అయితే మన వ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు వర్క్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు వచ్చేసి ఎక్కడ ఉన్నారో చూపిస్తాను మీకు. ఉన్నారు దగ్గర ఎంత లేదన్నా ఒక 300 feet దూరంలో ఉన్నారు మనకు. మీకు కెమెరాలో కనిపిస్తారు కావచ్చు. పోతున్నాం, బాయ్ బాయ్. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఇక ఉంటారు, రేపు పొద్దుగాడ దాకా ఉంటారా అని. ఊరి మీద నేను కూడా వెళ్ళిపోతా. రేపు మార్నింగ్ దాకా వాళ్ళు ఆన్నే ఉండాలి. అర్థమైందిగా? అట్లయితేనే వాళ్ళకి తెలుస్తుంది. బండి మొన్న తీసుకొచ్చిన కానీ టైర్లు అమ్ముకొచ్చు లేదా నిజంగా తీసుకుపోయారు, స్క్రాప్ షాప్లో వేసేసారు. ఆ సీసీటీవీలో మేము చూసేపటికి ఓకే అయింది. కానీ మేము పోయిన తర్వాత థియేటర్ కాడ ఎట్లా అంటారు, మేము తీయలే అన్న, మాది తెలియదు. సీసీటీవీ చూసిన తర్వాత మాకు అర్థమైంది వీళ్ళు తీసి జింగిడియాలని చెప్పేసి. మాకు కన్ఫర్మ్ అయినాకనే మేము పోయినాం. మళ్ళీ అట్లా చెప్తారు వాళ్ళు. ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే వాళ్ళు తీయనట్టుగానే ఉంటుంటారు. మేము ఆగమైతుంటాం మనం ఎవరు తీసుకోరు అని చెప్పేసి. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బండి, దాని మీద ముట్లా చిన్న అది పడ్డా కానీ కొద్దిగా ఎమోషనల్ అయిపోతున్నాం. సో అట్లా కొద్దిగా ఎక్సిడ్ అయితే అయిపోయినాం. వాళ్ళని జంగలా కట్టేసినాం. రేపు మార్నింగ్ దాకుండా ఏమన్నా కానీ కాళ్ళు ఆల్రెడీ ఉన్న లైన్లో ఏమైనా ప్రాబ్లం అయినట్టయితే వాళ్ళు సిగ్నల్ ఇస్తారు. నేనన్నా పోతా, టీం అన్న పోతే, ఎవరైనా ఒకరు పోతారు. ఏం కాకపోతే మాత్రం మార్నింగ్ వరకు అక్కడనే ఉంటారు. ఇక పోర్రా మీరు వెహికల్ తీసుకొని చక్కగా ఇంటికి పోరు. మీరు నేను పోతాను. టైసన్ మా టాయిలెట్ వస్తుందా?
గీడేంది టైలెట్ గీ టైంలో నువ్వు అబ్బా ఇటుపు ఇటుపు ఏంటిది తిరిగిప్పు భయం కాదు కాదు ఎట్లిపోతుందా ఇప్పుతుందా నీటే తిరుగుతున్నా ఇప్పరాదు ఇప్పుతుందా నీకు టైలెట్ అవుతున్నా బాత్రూమ్ అవుతుందా ఎక్కువ నీకు ఏడవుతుందా ఏదేమన్నా కానీ పోసుకుంటా నేను ఇంకేం చెప్తా నాకు అన్న వర్షం కాకపోతే మాత్రం పోసుకుంటా అన్న లైన్లో ఉంటాడు హలో అన్నా హలో హలో అన్నా అన్నా కొడతావును అన్నా టాయిలెట్ వస్తుందన్నా అనేది ఏమంటారు నేను వీడియో ఎడిట్ చేస్తున్నా అబ్బా ఆ దింపియాలని ఏమన్నా పంపనా వాళ్ళు లేరు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి అంటే ఇప్పుడు అజ్జో ఎట్లా మరి అన్న అప్పటి టాయిలెట్ వస్తుంది ఇప్పు అంటుండే ఇప్పుడు మరి మ్యూట్లో పెట్టుకుంటున్నాం మళ్ళా అన్నా అరే అన్నా ఇన్నా హలో ఏం కాదు ఉండు జెర్సీ పొద్దున అంతే ఇక అబ్బు ఒకవేళ అయితేనేమో ఆపుకుంటా లేకపోతే మాత్రం పోసుకుంటా అదేం సౌండ్ కిసుకుని వచ్చింది కదా అది పెద్ద పిట్టనా ఏంటిది అది ఏమో అది ఏమో ఉన్నట్టు పిట్టనే కావచ్చు గా ఊర్లో పిట్టనే ఉంటాం చూడు అదే గంత భయంకరంగా అవుతా సౌండ్ ఏమో సౌండ్ ఇప్పించిందా చుట్టూలకి పామాగా నాకు లేవరా బలిమిటి కూర్చున్నా కింద ఇప్పటికే లేవ్వా నీకు అవుతుందా అడిపొందలు అన్నాడు అప్పుడు అన్న ఇంత అడిపొందో తేంది మళ్ళీ వస్తుందా అది ఏడుంది మొత్తం ఘోరంగా ఏమేమో సౌండ్లు వస్తున్నాయి భయం అవుతుంది అవి అడిపొందలు అని చెప్పిపోయింది భయం పెట్టిండు మళ్ళీ కింద కూర్చున్నాం కదా నిలబడ్డం అసలు కూర్చుంటే మళ్ళీ లేవని కొత్తలేదు నా పాములు కూడా వచ్చినా కూడా ఏం ఏర్పడతలేదు అన్నేమో మ్యూట్లో పెట్టుకుని మరి పండుకుండా ఏంది అర్థమైతలేదు అసలు ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాడా ఎట్లా అది నెక్స్ట్ టైం అయితేనే వస్తా అన్నట్టున్నాడా అసలు ఏం అర్థమైతలేదు సౌండ్ కూడా ఎత్తలేడు అన్నా అన్నా ఫోన్ కట్ అయిందంటవా కట్టగాలేవా ఉంటుంది ఖచ్చితంగా కట్టేం చేయడు కానీ డిస్ప్లే కూడా వస్తలేదు అసలు ఏం అర్థమైతలేదు ఏంటో ఇగో నిద్రనైతే ఓకు జరా నిద్ర కొద్దిసేపు పోదాం ఇంకొకసారి నేను ఒకసారి నాకు ఒక్క భయం అవుతుంది అంటే నా సోపోతుంది జరా సరే ఏం కదా టైర్లు అమ్ముకొని సినిమా పోవడమని మాకు ఆగమామన్నది మొత్తం పొద్దు నుంచి ఎండల పిచ్చి అటు ఇటు తిరిగినాం అడవిలో కట్టేసి వచ్చినా ఇప్పుడు ఇంటికి పోవన్నా ఈడుండన్నా స్టూడియో కాడికి పోన్నా ఏం అర్థమైతే అన్ననేమో సపరేట్గా వీకెండ్ చెప్పు ఈయన అంట నువ్వు చూస్తే అయిపోయి పొద్దుగాల నేనేమో పని చెప్పినా పీక పోయినాడు పోయినా సపరేట్గా అన్నీ ఉంటాయి అయిపోయి వాళ్ళతో లొల్లి ఏది ఉండకపో ఏం చేయను అర్థమైతలేదు సప్పుడే ఓ జాలు వచ్చి నిలబడ్డాం ఇక పోమా ఏడిగో పోయి ఏం చేస్తావు వాళ్ళు ఉన్నారా పీకిన మనకు తెలియలేదా సప్పుడేకుంటే ఏపీకో ఒకసారి మీకు టైం చూపిస్తే ఎంత అవుతుందో ఇగో 10:30 అవుతుంది 10:30కి ఈడున్నాం అసలు ఏమో అన్న సపరేట్గా వీకెండ్ మీరు ఎటు పోకురు మీ అంతా మీరు ఇంటికి పోరు అని చెప్పిండు ఇక ఎంతైనా కానీ మనోళ్ళే కదా పోయి తీసుకురావాలి ఫోన్ చేయాలి ఫోన్ చేయి తెల్లారితే ఒకరు ముఖం చూసుకుంటాం పోవాలి ఎంత చేయి ఫోన్ చేయి ఒకసారి ఫోన్ చేయి మరి ఉన్నారా పీకిరా తాళంతో కట్టేసి వచ్చినా మేము వచ్చినా కానీ బాధనే మరి ఇక టైర్లు ఇప్పుకపోయినా కానీ అన్న గంతగానే సీరియస్ అయితే నేను అనుకోలేదు కానీ ఇక ఏదో ఒకటి ఎత్తనే ఉన్నాడు ఇక వాళ్ళని అక్కడ కట్టేసి వచ్చినాం కదా ఏమన్నా వచ్చినా కానీ బాధనే ఏమన్నా పాములు ఏదో ఒకటి వస్తే ఎటు ఉరకరాదు వాళ్ళకు సిగ్నల్ సిగ్నల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోను లైన్లో పెట్టిండు కదా ఫోను ఇట్లా వాళ్ళు మాట్లాడుకురుగా ఏమో స్విచ్ ఆఫ్ అయ్యి ఉండవచ్చు ఒకసారి అన్నది స్పీకర్ పెట్టి వాళ్ళ ఫోన్ డైరెక్ట్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమైందేమో ఏంది మనకి లొల్లి సప్పుడేకుంటా ఏపీకు ఏదో కథ అనుకుంటే ఏదో ఒకటి అవుతుంది అన్న అయితే ఫోన్లో ఆడుతున్నా అన్న ఎడిటింగ్ చేస్తున్నా సప్పుడే వాడుతుంది ఏ దాన్నాడు పోందా
ఎడికి వాళ్ళ దగ్గరికి పోదాం. అన్న ఫోన్లో ఆడతలేడు, సపరేట్గా పోదాం వాళ్ళ దగ్గరికి. ఏమో ఘోరంగా కాళ్ళతోనే కూర్చుంటున్నామో బల్మిటికి లేస్తున్నాం. ఈ లైట్ ఆపింది చార్జింగ్ అయిపోయిందా? మెల్ల కాలుతుంది సౌండ్ ఉంది మళ్ళా. ఇంకాడేమో ఇంత ముందుకు ఏం తెలుకొని అనిపించింది అట్లా. అది తొందరగా పల్లె కావచ్చు కానీ లైట్ గిట్లా మెల్ల కాలుతుంది. ఫోటో కూడా రన్ అవుతుంది అదే చూడు. చేయలేవా దగ్గరికి? ఏం కనబడట్లేదు. రెడ్ లైట్ కొట్టుకుంటుంది, వస్తుంది కానీ కాదు లైట్ ఆఫ్. ఇంకా లైట్ మెల్ల కాలుతున్నాను, చూద్దాం. వెళ్ళాను అంత సేవా వెళ్ళా కొంచెం నా సైడ్ వచ్చుదా. కొంగు నువ్వు కూర్చో, నువ్వు వంగు, నువ్వు కొడుతున్నా ఇప్పుడు వెళ్ళా అది ఇంకొంచెం దగ్గర అంట. అయ్యో అబ్బా ఏమే ఆనైతే లేదు కదా అటు ఇటు అన్నా కానీ. ఛార్జింగ్ అయిపోయింది, మొత్తం ఛార్జింగ్ అయిపోయినట్టుంది. లేదు ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఉన్నది ఒక ఇంకో లైట్ లేదు కదా, ఇంకో లైట్ కూడా పెట్టిపోలే కదా. లేదు లేదు ఒకటే లైట్ పెట్టిపోయారు. నా ఫోన్ అన్న లిఫ్ట్ అయితే నన్ను వస్తుంది. లైట్ కనబడతలేదు. అయ్యా లైట్స్ కనబడతలేవు. చదువుతా మేము కట్టేసి వచ్చినప్పుడు లైట్లు ఉంటే ఇప్పుడు లైట్లు కనబడతలేవు. ఉన్నారా? లైట్ ఆఫ్ అయింది, మస్తు భయం లైట్ వీకిందిగా. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అన్నకు లైన్లో ఉంటుంది అన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుంది. అసలు లేదు ఏ రెస్పాన్స్ లేదు. ఇట్లా కట్టేసి ఎటుకుడికి ఇట్లనే నాదా. మేము కూడా అన్నది ఎలా మేము వచ్చినాం ఇంటికి వచ్చారు ఇప్పుడు మీరు. పట్టు ఇప్పుదాం పడకూడదు. ఏం కదా పడకూడదు. రావు ఎక్కడ రావుతుంది, తీసుకురాపో. ఇక ఒక్కడు ఉంది అయితే పట్టుకురా. కింది కానీ పీకు ఏం కాదు పీకు. మెల్ల ఫోన్ కట్ చేసి పడేసిండా అన్న? అయ్యా కొట్టు గుంజ కూర నాకు ఇచ్చాను వస్తుంది. కొట్టు ఏం కొట్టు అట్లే కొట్టు చేతి మీద కొట్టు. కొంచెం కింది నువ్వు కూసా, నువ్వు కిందికి కూసా. వెళ్తలే అయ్యా, ఇంత ట్రై చేసిన. కొట్టు తాళాలు తెచ్చినా ఇప్పుడు మనం తాళా అన్ననే తీసుకుండు. ఒకసారి ఫోన్ తోటి స్విచ్ ఆఫ్ అయినట్టుంది చూడు. తప్పుడు లేదు అన్న మొత్తానికి స్విచ్ ఆఫ్. అమ్మా అమ్మా అరే అవరా అమ్మా వెళ్ళింది. నాది కొట్టరు. పాపా నడు కూర్చుంటా రావు తీసుకో మెల్ల కుట్టరా, చేయకుంటారా చేయకుండా అయితే మొత్తం అయితే రిమూవ్ చేసినాము. అన్నప్పుడు తెలియదు మేము వచ్చినామని. పాపా నడు పోదాం పారి. దా నడు కాలే ఇంకా పోసుడు. నిజంగా అసలు మీరు రారనుకున్నా, ఎవరు రారనుకున్నా. ఘోరం అసలు పరిస్థితి ఎట్లా అంటే నాకు నేను కొంచెంసేపు అయితే పోసుకుని మొత్తం టాయిలెట్ పోసుకున్నాను నేను. ఘోరం నాకు అప్పుడు అసలు మేము చెప్పాలి. లైట్ పోయిన పంచాయతీ ఘోరం భయం అయింది అసలు. ఏమో సౌండ్లు ఘోరంగా సౌండ్లు అసలు ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి అసలు ఘోరం అసలు. యాక్చువల్లీ అన్ననే పంపించినాను. అన్ననే పంపించాను నిజంగా. లేదు అన్న తెలియదు. అన్న మీరు కూడా మాకు ఇట్లా ఏదైనా హెల్ప్ చేయాలి. కాకపోతే
కాకపోతే మరి గింత కూర మరి అడవిలో కట్టేస్తారు నాకు అర్థం కాదు. ఈ కూర కరెక్ట్ కాదు, ఏదో సినిమాకి అన్నట్టు ఏదో సరే పోయినాము కానీ ఇంత అడవిలోకి ఇది కరెక్ట్ కాదు. సినిమాకి ఓడు మీరు టైర్లు అమ్మడానికి ఇప్పుడు నాకు కూడా నేను బాగాలేనా అదే అబ్బా దింపి మన అందరం కలిసి ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం అన్న మీద ఖచ్చితంగా చేద్దాం. నేను వట్టిగా వేలతోటి పోయినానికి ఇప్పుడు నన్ను ఇళ్ళ కూడా కట్టేసింది కదా, అయితే శేఖర్ కట్టేయలేదు, ఇంకా నాతో చూపతి రాజును నన్ను ఇద్దరిని కట్టేసింది కదా, ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి అన్న మీద. ఎట్లా వచ్చిర్రా మీరు? ఏం కాదు, ఏదైతే నడుచుకుని జింగిడిగా ఈ రాత్రికి అడవిలా మేము పోతున్నాం మేము నడుచుకుంటాం పరి చెప్పా మనం నడుతుందా ఒక లైట్ తీసుకోవచ్చు దింపి. చలో పా నడు తీ బండి. మొత్తానికి అయితే అడవిలోకి వెళ్ళి అయితే బయటపడ్డాము, రోడ్ ఎక్కినాం. పరిస్థితి మాత్రం ఘోరం ఉన్నది. దింపిన మళ్ళీ రిటర్న్ రమ్మన్నా అయిపో, వాడిని దించి జర ఆడేదాకా రోడ్ దాకానన్నా రమ్మంటే అయిపో. మనం కట్టేసిన దగ్గర లేడీలు జింగిగా విడిపించుకొని వేరే రామర్ లేకపోతే